విదేశీ యూనివర్సిటీలతో పోటీగా మనం దేశంలోని పలు యూనివర్సిటీల్లో చదువుకోవడానికి విద్యార్థులు ఆసక్తి చూపిస్తున్నారని గడిచిన 5 ఏళ్లలో ఈ సంఖ్య రెట్టింపు అవుతూ వస్తుందని ఒరిక్స్ కనెక్ట్ ఎండి క్రాంతికర్ అన్నారు. ఇక జేఆర్సీ కన్వెన్షన్ లో ఏర్పాటు చేసిన ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యూనివర్సిటీ ప్రతినిధుల మీట్ లో ఆయన ప్రసంగించారు. గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీ, తెలంగాణ, ఢిల్లీలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రసిద్ధి చెందిన 50కి పైగా యూనివర్సిటీల ప్రతినిధులు ఈ సమ్మిట్ లో పాల్గొన్నారని తెలిపారు. ఇక ఆయా యూనివర్సిటీలలో లభిస్తున్న కోర్సులతో పాటు వాటి వల్ల ఉపాధి అవకాశాలు, భవిష్యత్తులో చేర్చబోయే కోర్సుల గురించి కన్సల్టెంట్లకు అవగాహన కల్పించినట్టుగా చెప్పారు. ఇక ఈ కార్యక్రమంలో సంస్థ ఎండి నరేందర్ రెడ్డితో పాటు పలువురు విద్యావేత్తలు పాల్గొన్నారు. నేను మీ ఓరిక్స్ కనెక్ట్ ఈవెంట్ నుంచి మాట్లాడుతున్నా. క్రాంతి అండ్ నరేంద్ర ఇద్దరం కలిసి ఈ ఓరిక్స్ అనే ఈవెంట్ని మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ ఓరిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీలని అన్ని యూనివర్సిటీలని ఒకే వేదిక మీదకి తీసుకురావడమే మా ఓరిక్స్ కనెక్ట్ ఒక ముఖ్య ఉద్దేశము. దీనికి మనకు అరౌండ్ 40+ యూనివర్సిటీస్ మన హైదరాబాద్ సిటీ నుంచి అండ్ గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి అండ్ కర్ణాటక నుంచి ప్రఖ్యాత యూనివర్సిటీలు వచ్చాయి. దాంతోపాటుగా మన కన్సల్టెంట్స్ కూడా అరౌండ్ 700+ కన్సల్టెన్సీస్ పార్టిసిపేట్ చేస్తున్నారు. అంటే కన్సల్టెంట్లకు ఏం ఉపయోగం అని అంటే ఈ యూనివర్సిటీస్తో టైఅప్ అయ్యి ఎంఓయూస్ కానీ లేదంటే నెక్స్ట్ ఆ యూనివర్సిటీస్తో వర్క్ చేసుకోవడానికి కానీ కొత్త వాళ్ళకి ఒక ఆపర్చునిటీ అనేది కల్పించడమే ఈ ఓరిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశము. అందరికీ నమస్కారం. నేను మీ ఓరిక్స్ కనెక్ట్ ఈవెంట్ నుంచి మాట్లాడుతున్నా. క్రాంతి అండ్ నరేంద్ర ఇద్దరం కలిసి ఈ ఓరిక్స్ అనే ఈవెంట్ని మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ ఓరిక్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఉన్న ప్రఖ్యాత యూనివర్సిటీలని అన్ని యూనివర్సిటీలని ఒకే వేదిక మీదకి తీసుకురావడమే మా ఓరిక్స్ కనెక్ట్ ఒక ముఖ్య ఉద్దేశము. దీనికి మనకు అరౌండ్ 40+ యూనివర్సిటీస్ మన హైదరాబాద్ సిటీ నుంచి అండ్ గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి అండ్ కర్ణాటక నుంచి ప్రఖ్యాత యూనివర్సిటీలు వచ్చాయి. దాంతోపాటుగా